హలో ఫ్రెండ్స్, దేవుని కృప వల్ల అయ్యగారు అమ్మగారు మీ అందరికీ దేవుని యొక్క విలువైన ప్రసంగములు స్వయంగా రాసినవి మీకు అందచేయాలని కోరుకుంటున్నాం. మా పుస్తకంలో సిలువ ధ్యాన ప్రసంగములు 83 ప్రసంగములు, క్రిస్మస్ ప్రసంగములు 50 ప్రసంగములు, బైబిల్లోని స్త్రీల ప్రసంగములు 72 ప్రసంగములు, మోషే సుఖోపవాస ప్రసంగములు 63 ప్రసంగములు. ఈ పుస్తకములు అయ్యగారు అమ్మగారు స్వయంగా రాసినవి మీ అందరికీ అందాలని కోరుకుంటున్నాము. మా పుస్తకములు కావాల్సిన వారు కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్స్: బాపట్ల రెవరెండ్ డాక్టర్ పి జయపాల్ గారు, ఫోన్ నెంబర్ 9866412025. గుంటూరు డాక్టర్ పి ప్రసాద్ రావు గారు, ఫోన్ నెంబర్ 9413685994 అండ్ 9705789407. మా పుస్తకంలో మీరు తీసుకొని చదివి ఆదరణ పొంది దేవుని మహిమపరచాలని కోరుకుంటున్నాము. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో. థ్యాంక్ యూ. నేను స్తుతించుటకు, నేను ఘనపరచుటకు, తద్వారా మేము దీవెనకున్నాను. ఇంటి భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రమున్నాయి. ఇంతవరకు నడిపించారు. ఇప్పుడు మీ ఆత్మ ద్వారా మీరు మాతో మాట్లాడారు. వాక్యమయుడే ఇస్తున్నాము. నిన్ను పెట్టుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. కూర్చుంటాం. త్రిత్వమై నిత్యా భూమి నిరాకారముగాను చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండేది. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండేది. మనము పెంతెకోస్తు పండుగ జరుపుకున్నాం. ఆత్మ కుమ్మరింపుకున్నాం.
ఈ వారము త్రిత్వాది వారము బైబిల్ పండితులైన వారు, ప్రవక్తలైన వారు దేవుని సేవకులు ఏర్పాటు చేస్తున్నారు. అయితే దైవత్వం గురించి మనం తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే మిలాటన్ గారు అనే ఒక గొప్ప జర్మనీ భక్తులు ఉన్నారు. ఆయన బైబిల్ అంతా కూడా బాగా తెలుస్తాయని మార్టిన్ లూథర్ గారి సంతానం. మార్టిన్ లూథర్ గారు ఏం రాసినా కూడా మిలాటన్ గారు దాన్ని సరిచేసి దాన్ని చూసి పంపించేవారంటే మిలాటన్ గారు ఏం చెప్పారంటే దైవజనుడు దేవదాసరి గారు రాసిన దాంట్లో నుంచి నేను చెప్తున్నాను. త్రిత్వముల గురించి మనం తెలుసుకోవడం చాలా కష్టం. నేను అక్కడికి వెళుతున్నాను పరలోకానికి, అక్కడ తెలుసుకుంటారని చెప్పారు. అయితే దైవజనుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి కొంతవరకు మనం తెలుసుకోవచ్చు అని దైవజనుడు రాయడం చేస్తారు. ఇక్కడ మనం చూసినట్లయితే వాక్యం కొంచెం జాగ్రత్తగా మనం చదువుకున్నట్లయితేనే ఈ భాగాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. దేవుడు దేవుడు భూమి ఆకాశంలో సృజించము అనేటువంటి మాట, ఇక్కడ దేవుడు అనే మాటను ఏకవచనం రాస్తున్నట్టుగా చూస్తున్నాము. అయితే ఇక్కడ మనం చదివినటువంటి 4 వచనాలలో 3 ఉన్నారు. మనం చూసినట్లయితే ఒకటి ఆత్మ తండ్రి ఉన్నారు, దేవుని ఆత్మ జన్ములపై అలవాటుచుండేదనే మాట కనబడుతుంది. ఇంకొక మాట దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచాను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను, దేవుడు వెలుగునకు పగలని రాత్రిని పేరు పెట్టెను, అస్తమయమును ఉదయమును కొలుగగా. ప్రియమైన వారులారా, ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం మనకు 3 గురించి తెలియజేస్తూ ఉన్నది. పాత నిబంధన గ్రంథము తండ్రి అయిన దేవుని యొక్క పనిని తెలియజేస్తుంది. క్రొత్త నిబంధనలో సువార్తలు కుమారుని యొక్క పనిని తెలియజేస్తున్నాయి. అలాగే క్రొత్త నిబంధనలో పత్రికల భాగం పరిశుద్ధాత్మ తండ్రి పనిని తెలియజేస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే సృష్టి కార్యము తండ్రి జరిగించినట్లుగా ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఆయా కాలములను బట్టి, ఆయా పనులను బట్టి 3 వేరుగా ఉన్నారు, కానీ 3 ఒక్కరే, ఒకరు 3గా ఉన్నారు. ఈ ప్రసంగం చేయడం కొంచెం కష్టమే. అయితే అయ్యగారి పుస్తకాలన్నీ కూడా మేము ఈ వారం చదువుకొని ఎక్కడెక్కడ రాస్తారు, కొన్ని విషయాలు మనం చెప్పగలుగుతున్నాము ప్రార్థన చేసుకోవడం. ఈ 3ని విభజించడానికి వీళ్ళు ఎవరు 3? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మనం త్రిత్వ దేవుని ఆరాధిస్తూ ఉన్నాం. 3 ఒక్కరుగాను, ఒకరు 3గాను ఉన్నారు. అయితే ఆయా పనులను బట్టి వారు వేరువేరుగా ఉన్నారు, కానీ ప్రతి ఒక్కరిలో ఇంకొకరు ఉన్నారు. చూడండి, సృష్టి కార్యం ఎవరు జరిగించారు? తండ్రి జరిగించారు. అప్పుడు తండ్రిలో పరిశుద్ధాత్మ ఉన్నారు, కుమారుడు ఉన్నారు. అలాగే కుమారుడు భూమి మీదకి వచ్చి శరీరధారిగా రక్షణ మహాసంకల్పమును నెరవేర్చారు. అప్పుడు కుమారుల్లో వారిద్దరు ఉన్నారు. కుమారులు ఎవరున్నారు? తండ్రి ఉన్నారు, పరిశుద్ధాత్మ కూడా ఉన్నారు. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాము? పరిశుద్ధాత్మ తండ్రి కాలంలో ఉన్నాము. పరిశుద్ధాత్మ తండ్రి పని జరిగిస్తూ ఉన్నారు. ఈ పరిశుద్ధాత్మలో తండ్రి ఉన్నారు, కుమారుడు కూడా ఉన్నారు. ఇలా మనం దాన్ని గమనించుకోవాలి. త్రియేక దేవుడు 3గా ఉన్నారు, ఒక్కరుగా ఉన్నారు. మరి ఇప్పుడు చదివిన భాగంలో చూడండి, ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించారు. అక్కడ ఆత్మ తండ్రి కూడా ఉన్నారు. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతుంది. ఇక్కడ కుమారుడు కూడా ఉన్నాడు. దేవుడు వెలుగు కమ్మని పలుకగా, ఈ వెలుగు ఎవరు? కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన ఏం చెప్పారు? నేను లోకమునకు, యోహాను సువార్త 8:12 ప్రభు ఏం చెప్పారంటే, నేను లోకమునకు
వెలుగై ఉన్నాను అని చెప్పారు. ఆ వెలుగై ఉన్న దేవుడు ఇక్కడ మనం మామూలుగా ఏమనుకుంటామంటే మొదటి అధ్యాయంలో సూర్యచంద్ర నక్షత్రాలను 14 నుంచి సృష్టించిన తర్వాత పగలు రాత్రి వచ్చింది అనుకుంటాం. కాదండి, మొదటి దినమే పగలు రాత్రి ఉన్నది. చూడండి, దేవుడు వెలుగు కమ్మని కొలువగా వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచాను, చీకటిని వేరుపరిచాను, పగలనియు అస్తమయము ఉదయం కలుగగా. అంటే కనుక మొదటి దినములనే పగలు రాత్రి వచ్చినాయి, సూర్యచంద్ర నక్షత్రాలు వచ్చిన తర్వాత కాదండి. ఇందువల్ల ఇక్కడ వెలుగై ఉన్నటువంటి క్రీస్తు ప్రభు ఉన్నారు. అక్కడ నేను లోకములకు వెలుగై ఉన్నానని చెప్పిన తండ్రి ఉన్నాడు కనుక. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయంలో 14 నుండి 19 వరకు అప్పుడు పగటి నేలుటకు సూర్యుడిని, రాత్రి నేలుటకు చంద్రుడిని, నక్షత్రములను, జ్యోతులను చేశాను. అప్పుడు అవి 18వ వచనంలో చూస్తే మనము భూమి మీద వెలుగుచుటకు పగటిని రాత్రిని ఏలుటకును దేవుడు వాటిని ఉంచెను, అది మంచిదని. కనుక ఇక్కడ 4వ దినమున సూర్యచంద్ర నక్షత్రాలు ఉన్నారు, కానీ అంతకు ముందే వెలుగై ఉన్నటువంటి క్రీస్తు ప్రభువు అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఈ పనిలో ప్రతి పనిలో ముగ్గురు ఒక్కరుగాను. ఇప్పుడు మనం దాని ఆరాధనలో ఒక మాట చూసాము. చూడండి, ఆరాధనలో ఏం చదువుకున్నామంటే యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఏం చెప్పారు? 14వ అధ్యాయంలో 16వ వచనం చూస్తే మీకు అనుగ్రహించు, లోకం ఆయనను చూడదు, మీరు ఆయనను ఎరుగుదురు. చూడండి, ఇక్కడ వాళ్ళు ఎరుగున్నారు, అసలు ఎరగరు. అయితే క్రీస్తు ప్రభువుని ఎరుగున్నారు కనుక ఆత్మను కూడా ఎరుగున్నారు. మీరు ఆయనను ఎరుగుదురు. పరిశుద్ధాత్మ అనేటువంటి మాట వాళ్ళకి అంతవరకు తెలియదు. ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత పెంతెకోస్తు పండుగ నాడు అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అప్పుడు ప్రారంభం చూస్తే వారందరూ కూడా ప్రభు వాగ్దానాలను బట్టి ఒక చోటు కూడి ఉన్నప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ కుమ్మరించింది. కనుక ఇక్కడ ప్రతి మాటలో కూడా మనము ఆ ముగ్గురిని కూడా గమనించవచ్చు. ప్రతి మాట అలాగే మనము ఈ త్రిత్వదేవుడిని అయ్యారు కొన్ని ఉదాహరణలు కూడా రాశారు వివరించడానికి. అగ్నిజ్వాల అనేది ఒక వస్తువు, మనం దైవ లక్షణాల్లో కూడా చదువుకుంటాము. అగ్నిజ్వాల, వేడిని, వెలుగు అనే 3 ఉన్నాయంట. ఆ 3లో అగ్నిజ్వాలను తీసివేసినా మిగిలిన 2 పోతాయి, వేడి తీసివేసినా అన్ని పోతాయి. అలాగే వెలుగును తీసివేసినా కూడా, అంటే ఒక దీపంలో ఉన్నటువంటి అగ్నిజ్వాల, వేడి, వెలుగు ఈ 3 ఎలాగైతే కలిసి ఉన్నాయో అలాగే త్రిత్వదేవుడు కూడా కలిసి ఉన్నారు. ముగ్గురు విభజించడానికి వీలు కాదు. అయితే దేవుడు మనకు తండ్రిగాను, కుమారుడుగాను, పరిశుద్ధాత్మగాను బయటపడు. ఈ ముగ్గురు ఒకరు ముగ్గురుగా ఉంటారు. ఈ విషయాలు మనం మర్చిపోకూడదు. క్రిస్మస్ రోజున కుమారుడిని ఇచ్చినందుకు తండ్రి పండుగ జరుపుకుంటాం. అయ్యారు రాసిన మాటలు. క్రిస్మస్ రోజున తండ్రి మనకు కుమారుడిని ఇచ్చారు కనుక తండ్రి పండుగ జరుపుకుంటున్నాము. అలాగే మంచి శుక్రవారం ఈస్టర్ పండుగ నాడు ఎందుకంటే కుమారుని పండుగ అన్నారండి. తండ్రి పండుగ ఏంటి చెప్పండి? క్రిస్మస్. ఈస్టరు
మంచి శుక్రవారము కుమారుని పండుగ, పెంతెకోస్తు పండుగ పరిశుద్ధాత్మ తండ్రి యొక్క పండుగ. ఈ దినము ముగ్గురి యొక్క పండుగ, ముగ్గురిని కలిపి ఆరాధిస్తూ ఉంటాం. కనుక ఇలాగ మనం మన ఆత్మీయ స్థితి పెరగడానికి పరిశుద్ధ గ్రంథం ఎంతో చదివి ఊరికి చదవడానికి కాదండి, ఎంతో చదువు. చూడండి, మొదటి పేజీలోకి వెళ్దాం. అక్కడ ఒక మాట చూద్దాము. మొదటి అధ్యాయంలో ఇక్కడ చూస్తే 26వ వచనం, దేవుడు మన స్వరూపమందు నరులను చేయగము. ఇక్కడ చూడండి ఎలా ప్రారంభించారు, ఏకవచనంతో ప్రారంభించారు. దేవుడు మన స్వరూపమందు. అదేంటి? ఇటువంటి వాటిని మనం చాలా జాగ్రత్తగా, అందుకనే దైవజనులు ఏం చెప్తారంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ వేరే పుస్తకాలు ఎట్లా చదివినా కూడా అక్షరములు లెక్క పెట్టినట్టుగా చదవాలి. అప్పుడే మనకు ఆ గ్రంథం అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ ముగ్గురు మన పోలిక మన స్వరూపం చొప్పున. కనుక అలాగూ మన దేవుడు తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ఆయా కాలములను బట్టి ఆయా పరిస్థితులను బట్టి పనులను బట్టి బయలుపడినారు. కానీ ముగ్గురు కూడా ఒక్కరే. అలాగే అయ్యారు తాటిపండు యొక్క ఎగ్జాంపుల్ కూడా రాశారండి. దాంట్లో 3 విత్తనాలు ఉంటాయి కదా, దాన్ని ఏమంటారమ్మా? తాటిపండు అంటారు. అంతేగాని 3 విత్తనాలు అంటారా? అనరు. అలాగూ అయ్యారు ఆయన దేవుని ఆత్మను బట్టి కొన్ని వివరణలు ఇవ్వడానికి చూశారు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు 4 పండుగలు చెప్పుకున్నాం. తండ్రి పండుగ, కుమారుని పండుగ, ఆ తర్వాత పరిశుద్ధాత్మ పండుగ, ఇది 3వది త్రిత్వ దేవుని పండుగ. అంటే మళ్ళీ వేరు కాదు వీళ్ళు. ఇది ఎంతో ఆత్మ జ్ఞానం కలిగి ప్రార్థనాపూర్వకంగా ఆత్మీయ ఎదుగుదల ద్వారా అర్థమయ్యేటువంటి విషయం. కనుక ఇక్కడ సృష్టి యందు గల అనేక మర్మాలు ఉన్నాయి. చూడండి, ఈ త్రిత్వంలో ఉన్న మర్మము మనకు అర్థం చేసుకోవాలంటే మన జ్ఞానం సరిపోదు. సృష్టిలో ఉన్న మర్మాలే చూద్దాం, కొన్ని చూద్దాం. చూడండి, అలాగే ఇక్కడ మనం చూస్తే దైవజనుడు రాసిన దాంట్లో క్రిస్మస్, మంచి శుక్రవారము, ఈస్టరు, ఆరోహణము, పెంతెకోస్తు, త్రిత్వం, ఈ 6 మన జ్ఞానానికి పూర్తిగా అర్థం కావాలని చెప్పారు. ఏదో కొంతవరకు మాత్రమే మనం అర్థం చేసుకోగలుగుతున్నాము అనేటువంటి విషయాన్ని. ఎందుకంటే విశ్వాసం ద్వారా 2 ఉన్నాయి ఇక్కడ. చూడండి, జ్ఞానము, విశ్వాసం. ఈ జ్ఞానం, లోక జ్ఞానం కలిగిన ఏం చేస్తాడంటే ఈ భూమి ఆకాశములు ఎలా సృష్టించబడ్డాయి అని అడిగామనుకోండి, ఆయన 3 రోజులు ప్రసంగం చేస్తాడు మనకు అర్థం కాకుండా. 3 రోజులు మాట్లాడతాడు ఆయన, నోట్స్ రాసుకొచ్చి. ఇప్పుడు దేవుని యొక్క విశ్వాసం కలిగినటువంటి ఒక విశ్వాసి ఒక్క మాటలో చెప్పేస్తారు. ఏమని చెప్పండి? దేవుడు తన నోటి మాట ద్వారా కలుగుతుంది, అయిపోయింది. ఆయన 3 రోజులు చెప్పిన వర్తమానం వీళ్ళు ఏం చేశారు? విశ్వాసము ద్వారా దేవుడు ఆది యందు భూమి ఆకాశములను సూచించారు, అయిపోయింది. కనుక ఇక్కడ మనం చూస్తే ఇంకొక విషయం కూడా చూద్దాం. మనం అర్థం కాని విషయాలు, మనం కొద్దిగా అర్థమైన విషయాలు. 104వ అధ్యాయంలోకి వెళ్దాం. చూడండి, 104వ అధ్యాయంలో 5వ వచనంలో ఏముందో చూద్దాం. 104 భూమి ఎన్నటికీ కదలకుండానట్లు స్థిరపరిచెను, చూసారా? భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలన్నీ ఆకాశంలో వేలాడుతుంటున్నాయి కదండి. మరి ఆ పునాదులు ఏంటో మనకు తెలుసా? ఆ మాట కూడా మనం ఇక్కడ చూడగలం. చూడండి, చూసినట్లయితే ఇక్కడ 38 యోబు 38:4లో నేను భూమికి పునాదులు వేసినప్పుడు
నీవెక్కడ నుంటివి? ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ జయధ్వనులు చేసినప్పుడు మూలరాతిని వేసిన వాడు. చూడండి, భూమి ఎక్కడ ఉంది? మీరు 7వ వచనం చూడండి. యోబు 26:7. యోబు 26:7లో చూడండి, సూర్యమండలంపై సూర్యముపై భూమిని వేలాడ చేస్తుంది. సూర్యము పైన భూమిని వేలాడ చేశాను. ఇవి మన జ్ఞానానికి అర్థమయ్యేటువంటి విషయాలు కాదండి, మన శక్తికి మించినటువంటి మాట. ఇటువంటి మర్మాలు సృష్టిలో ఎన్నో ఉన్నాయి. పునాదులు ఎక్కడేశారంటండి? దేవదూతలు అందరూ కూడా జయధ్వనులు చేసినప్పుడు వీళ్ళందరూ ఎక్కడి నుంచి ఉన్నారు? మనం భూమి మీదే నిలబడలేకపోతున్నాం. శూన్యంలో అందరూ కూడా నిలబడి భూమికి పునాది వేసింది. ఆ భూమి రట కదలకుండా పునాదుల మీద 104:5 చూసాం కదా, ఆయన స్థిరపరిచి ఉంచాడు. ఇటువంటి గొప్ప మర్మములు, మనకు అర్థం కానటువంటి మర్మములను, మర్మమైన పనులను చేసిన దేవుడు మర్మమై ఉన్నాడు. ఆయనలో గొప్ప మర్మం ఉన్నది. మనకు తెలిసిన మాకు భాగం ఒకటే, 26:7లో ఉన్నటువంటి మాట. యోబు గ్రంథము 26:7లో ఉన్న చూసారా, శూన్యము పైన భూమిని వేలాడ చేశారు అనే మాట మనం చూస్తున్నాం కనుక అది కూడా మనం నివసించే భూమి కనపడదు. చంద్రుడు సూర్యుడు కనపడతాడు. వీళ్ళు మనం చంద్రమండలానికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఈ భూమి చంద్రుడిలాగా కనపడింది మరి. కనుక మనుషులు వారికి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి వారు కొంతవరకు అర్థం చేసుకున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు త్రిత్వమైన దేవుని విషయాలు మనకి ఇంకా చక్కగా బోధపడాలంటే మానవ తత్వాన్ని గురించి చక్కగా రాస్తారు. చూడండి, 1 తెస్సలోనికే రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 23వ వచనంలో ఏముంటుందంటే 5:20 మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగా సంపూర్ణంగా ఉండునట్లు కాపాడబడు. చూడండి, మీ ఆత్మ పరిశుద్ధాత్మ కాదండి, మీ ఆత్మయు జీవమును శరీరం. ఇక్కడ 3 ఉన్నాయి. ఇందాక మనం చూసినట్లయితే ఆదికాండము 1వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్పాడు? ఇందాక 1వ అధ్యాయంలో దేవుడు 26వ వచనం, మన స్వరూపమందు మన పోలిక చొప్పున దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మగా ఉన్నాడు. మనలను కూడా ముగ్గురుగా చేశారు. అది దైవతత్వము, ఇది మానవతత్వం. మనలో కూడా ఏమున్నాయి చెప్పండి? 3 ఉన్నాయి. ఆత్మ, జీవము లేక ప్రాణము, శరీరము. ఇప్పుడు మనము ఇందులో కన్ఫ్యూజన్ లేదండి. బైబిల్లో పరిశుద్ధాత్మలోను అలాగే దైవాత్మలో కన్ఫ్యూజన్ లేదు. మీరు 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో మీకు విన్నట్లయితే అక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది. 1 కొరింథీ 2వ అధ్యాయంలో 9వ చూడండి. దీని గురించి దేవుడు తాను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయడు. మనకైతే దేవుడు వాటిని ఆత్మ వలన బయలుపరిచింది. చూడండి, దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరిచారు అన్నట కంటికి కనబడలేదు, చెవికి వినపడలేదు. మరి అటువంటి గొప్ప విషయాలు మీకెట్లా తెలిసినాయి అని అనుకుంటారని ఇక్కడ ఏం రాస్తారు? మనకైతే దేవుడు తన ఆత్మ ద్వారా ఆ ఆత్మ ద్వారా మనలో ఉన్న ఆత్మను
దేవునికి బయలుపరిచినట్టుగా చూస్తాం. కనుక ఇక్కడ సర్వజీవరాశులకు రెండే ఉన్నాయండి. ఒకటి ప్రాణము, రెండోది శరీరము. సర్వజీవరాశులకు రెండే ఉన్నాయి. ఏమేమి చెప్పండి? ప్రాణం ఉన్నది, మనకైతే 3 ఉన్నాయి. ఈ ఆత్మలో వచ్చింది. మన ఆదికాండంలోకి వెళ్దాం చూడండి. ఆదికాండంలో 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మనం 7వ వచనం, దేవుడైన యెహోవా నరుని నిర్మించి జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మడు. ఇది మానవత్వం. మిగిలిన వాటన్నిటిని కూడా, సూర్యుడు చంద్రుడు కూడా వాళ్ళకు కూడా ఆయన జీవవాయువు ఊదలేదు, వాళ్ళకి ఆత్మ లేదు. గొప్ప జ్యోతులే కానీ, గొప్ప పనిచేస్తున్నాయి కానీ, ఏరు కాదు, చెట్లు కాదు, ఏమైనా సరే అన్నిటికీ కూడా రెండే ఉన్నాయి. ఏం చెప్పండి? శరీరము, ప్రాణము. ప్రాణము లేక జీవం, ఆత్మ లేదు. ఆత్మ అనేది ఎవరికి? మనుషులకు మాత్రమే. అందుకని ఈ ఆత్మకు మరణం లేదు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభువు ఒక మాట చెప్పారు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము. ఇప్పుడు మనము 1 కొరింథీ పత్రికలోకి వచ్చినట్లయితే అక్కడ మనము 10వ వచనం నుండి 11వ వచనం నుండి చూస్తే, ఒక మనుషుని సంగతులు మనుష్యాత్మకే కానీ, ఆ భాగం నుండి కింద చూస్తే మనము మనుష్యాత్మ, లౌకికాత్మ, ప్రకృతి సంబంధమైన మనిషి అని ఇలా ఉన్నారు. అంటే బయట యేసుని ఎరగని వాళ్ళకు కూడా ఆత్మ ఉన్నది. ప్రతి మనిషిలో దీన్ని ఏమన్నా చెప్పండి? లౌకిక ఆత్మ అని అన్నారు. అంటే లోక సంబంధం. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియమైన వారు 2 విషయాలు గమనించాలి. ఇక్కడ దైవత్వం ఏం చెప్పండి? తండ్రి, కుమార. మానవత్వం ఏంటి? శరీరము, ప్రాణము, ఆత్మ. ప్రాణం అంటే ఏంటి? చూడండి, సామెతలు 20వ అధ్యాయంలో 27వ వచనంలో ఏం చెప్పారంటే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ అన్నిటినీ శోధించు. అంతరంగములన్నిటినీ శోధిస్తూ. అంటే మనలో దేవుడు పెట్టినటువంటి ఆత్మ అది పనిచేస్తూ ఉంటుంది. తప్పు చేసావు అనుకో, నువ్వు ఎందుకు ఇలా చేసావు, మరి వాక్యం వింటున్నావు, ప్రార్థన చేయాలి కదా అని నువ్వు అందరినీ బుకాయించి నా తప్పు లేదని చెప్పినా కూడా రాత్రికి నిన్ను తిడతా ఉంటారు. ఎవరు చెప్పండి? ఇదిగో నరుని యొక్క ఆత్మ, దేవుడు పెట్టిన ఆత్మ అని ఉంది కదంటే. 27లో నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఈ దీపం అనేటువంటి ఆత్మ మానవుల్లో ఉన్నది. ఇది నశించిపోదు, అయితే శరీరం నశించిపోతుంది. చూడండి, 3వ అధ్యాయంలో 19వ వచనంలో, ఆదికాండం 3:19లో, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని చెప్పారు. అలాగే ప్రసంగి 12:7 చూడండి. ప్రసంగి 12:7 ఏముంటుందంటే, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దానిని దయచేసిన. ఇప్పుడు మన పాయింట్లోకి వచ్చింది. మనలో ఉన్నటువంటి ఆత్మకు మరణం లేదు. మత్తయి సువార్తలో 10వ అధ్యాయంలో ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు 28వ వచనంలో ఒక మాట చెప్పారు. చూడండి, 10:28, ఆత్మను చంపలేరక దేహమును చంపువారికి భయపడుకుడి కానీ ఈ ఆత్మకు మరణం లేదండి. మనలో ఉన్న ఆత్మకు మరణం లేదు. మనలో ఉన్న ఆత్మ ఎలా వచ్చింది? నేలబట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువు ఊదగా నరుని జీవవాయువు.
ఇప్పుడు అక్కడికి వెళ్ళిన వాడు కూడా మనం ఏం చెప్తాము, పౌలు గారు ఏం రాస్తారంటే మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 13వ వచనంలో, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడడం నిమిత్తము నీకు తెలియకుండా 16-17 వచనాలు ఏం చెప్పారు, ఆర్భాటంతోనూ దేవుని మూలతోనూ దిగి వచ్చును మొదట లేకులు. అంటే ఇప్పుడు ఈ ఆత్మకు మరణం లేదని వీళ్ళందరూ తీసుకెళ్ళి దేవుడు ఎక్కడ ఒక దగ్గర పెడుతూ ఉన్నారు. మీకు ఇంకో మంచి ఉదాహరణ చూస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రారంభంలో చూస్తే ప్రభు రూపాంతర కొండ మీదకి వెళ్ళారు. రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరెవరు వచ్చారు, మోషే, ఏలియా వచ్చారు. ఇప్పుడు చనిపోయిన వారు వాళ్ళు కొన్ని వేల సంవత్సరాల క్రితము ప్రభు సన్నిధికి వెళ్ళినటువంటి వారు రావడము, ప్రభు శిష్యులు అపోస్తలులు గుర్తుపట్టడము మనకు కొంత రాయడం. కనుక మనిషిలో ఉన్నటువంటి ఆత్మకు ఏం లేదు, మరణము లేదు. రెండే ఆప్షన్స్ అండి. ఒకటి యుగయుగములు ప్రభుతో ఉండడము, లేదా యుగయుగములు నరకాగ్నిలోనికి వెళ్ళడం. మొదటి దశలోనికి రాసిన పత్రికలో మనము సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము చూడండి. అదే ఆ 2 వచనాల్లో 16 వచనమేమో నిద్రించిన వారి గురించి, 17 వచనం ఎవరి గురించి, మరణం గురించి అని చెప్పండి. అయ్యగారు ఏం రాస్తారంటే మరణం లేని కాలం అని రాస్తాడు. దీంట్లో అనుకుంటే ఈ 17వ వచనం అప్పుడు నాకు అంటే మనం విశ్వాసం దేవుడుకోవాలన్నారు, నాకు మరణం లేదు. ఇక్కడ రెండే ఆప్షన్స్ ఉన్నాయండి. మన యొక్క ఆత్మకు రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి యుగయుగములు ప్రభుతో ఉండడము. ఎక్కడున్నది? మొదటి దశలోనికి రాసిన పత్రిక 4:17. రెండోది ఏంటో చూద్దాం. యెషయా గ్రంథము 66లోకి వెళ్ళండి. 66లో 24 చూద్దాం. 66:24. వారు పోయి వారి కళేబరములను వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు, అవి సమస్త శరీరులకు. రెండేనండి. ఇప్పుడు మేము అన్యులు ఏమనుకుంటారంటే చనిపోతలేదు, ఎవరు ఎక్కడ పోతున్నాము, ఏమైంది, అలా కాదు. దేవుడు మళ్ళీ ఈ ఆత్మలన్నింటినీ కూడా ఆయా స్థలముల్లో ఉంచుకున్నాము. భూమి మీద ఎలాగ మనం ఉంచారో ఆయన ఏర్పాటు కాలం వరకు వీళ్ళందరూ కూడా ఆదాము మొదలుకొని, మీరు ప్రకటన గ్రంథంలో ఉంది కదా, 20వ అధ్యాయంలోకి వెళ్ళాలి. చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం నుంచి కొద్దివారేమి గొప్పవారేమి 12వ వచనం, మరియు గొప్పవారేమి 20:12. మృతులైన వారందరూ నిలువబడుట చూచి తిని అప్పగించెను. వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఇక్కడ మనం చూసినట్లయితే దైవతత్వం ఏంటి చెప్పండి? తండ్రి, కుమార. మానవతత్వం ఏంటి? ఆత్మ, శరీరము, జీవము. జీవమును ఏమంటున్నాము? ప్రాణము అని అంటున్నాము. ప్రాణము. ఈ ఆత్మ ఎక్కడ పోతుంది? మన వెంకటి వల్లే మళ్ళా భూమికి చేరును. ఆత్మ దానిని దయచేసిన దేవుడు. కనుక మనము చూడండి, ప్రాణం ఎక్కడుందండి? ప్రాణ వస్తువు ఒకసారి చూద్దాం. లేవ్యాకాండం 17వ అధ్యాయంలో
11వ వచనం చూద్దాం. లేవియా కాండము ఇంకా చాలా చోట్ల ఉన్నది. కనుక లేవియా కాండము 17:11 రక్తము దేహమునకు ప్రాణము. రక్తం దేహమునకు ఆదికాండంలో కూడా చూడండి 9:4 వచనంలో మనం చూసినట్లయితే ఆదికాండము 9:4 చూడండి. మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము. రక్తమే దాని ప్రాణము. ఎక్కడైనా దెబ్బ తగిలిందంటే బాగా ఏమంటారండి, ప్రాణం పోయిందండి. కారు గుర్తుకోగానే బాగా అంటే కారులో ఉన్న ప్రాణము, చేతికి తగిలినట్లు అంటారు, ఎక్కడ తగిలినట్టు. మనిషి చనిపోయిన తర్వాత పూర్తి సమయంలోనే రక్తం ఒక బొట్టు కూడా లేకపోయింది. ఇదొక గొప్ప మార్పుమైన విషయం. కనుక ప్రాణం ఎక్కడుందండి? శరీరంలో రక్తము ప్రాణము. ద్వితీయోపదేశకాండంలో కూడా మనం చూడవచ్చు. 12:23 చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 12. అయితే రక్తమును తినకూడదు, భద్రము సుని, ఏదైనా రక్తము ప్రాణము. రక్తము రక్తమును తినకూడదు, భద్రము సుని, ఏదైనా రక్తము ప్రాణం. ప్రతి జీవిలో కూడా ఉంటుంది. జీవరాశులన్నిటికీ కూడా రెండే ఉన్నాయని చెప్పుకున్నాను. ఏమేమి చెప్పండి? శరీరం ఉన్నది, ప్రాణం ఉన్నది. చెట్లు కూడా జీవరాశులే కదా, వాటికి రెండే ఉన్నాయి. మనిషికి మాత్రమే 3 ఉన్నాయి. ఎక్కడున్నది? బైబిల్లో 1 తెస్సలోనికీ రాసిన పత్రిక 5:22 వచ్చింది. మీ ఆత్మ జీవము మీ శరీరము ప్రభు రాకడ వరకు నిందారహితంగా ఉండాలని అక్కడ పౌలు గారు రాశారు. కనుక ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవత్వమును అర్థం చేసుకోవడానికి మానవత్వము బెస్ట్ ఎగ్జాంపుల్. మానవత్వంలో ఉన్నటువంటి 3 కూడా విభజించడానికి వీల్లేదు. ప్రాణం వేరుగాను, ఆత్మ వేరుగాను, శరీరం వేరుగా ఉండదు. ఈ 3 చివరి వరకు కూడా అవి 3 కలిసే ఉంది. ఇక దేవుని ఏర్పాటు కాలం అయినప్పుడు ఈ ప్రాణము వెళ్ళిపోతుంది. అప్పుడు ఏ భాగం దాని శరీరం ఎక్కడికండి? శరీరం కిందకి మళ్ళీ వెనుకటి వలనే మళ్ళా భూమికి చేరిన ఆత్మ. ఈ ఆత్మ విషయమై దీనిలైన వాడు ప్రభు, నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను ఎక్కడ ఉండాలి, ఎప్పుడు వెళ్ళాలి? యుగయుగములు 2 ఆప్షన్స్ చెప్పుకున్నాను కదా. ఒకటేమో యుగయుగములు దేవుడితో ఉండడము, రెండోదేమో యుగయుగములు నరకాగ్నిలోని పోవడం. ఇది అర్థం కాదు, బోధపడితే ఎవరుకుంటారు. యెషయా గ్రంథము చివరి అధ్యాయంలో చివరి వచనంలో మనం చూస్తాం, అగ్ని ఆనదు, పురుగు చావు. కనుకని ఇప్పుడు మనము వీటన్నిటి ద్వారా ప్రభు మనకు ఇచ్చిన జీవమార్గం ద్వారా, వాక్యం ద్వారా మనకు తెలిసిన విషయమే ఒక మాట చెప్తూ చూడండి. 2 జన్మలు ఒక మనం. 2 జన్మలు ఏంటి? తల్లి గర్భంలో నుండి జన్మించుట. రెండవది నికోదేముతో ప్రభు చెప్పారు, ఒకడు ఆత్మ మూలంగాను నీటి మూలంగా ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యం. ఇప్పుడు అలా కాకుండా 2వ జన్మ లేకుండా ఒకే జన్మ కలిగిన వారికి 2 మరణాలు ఉన్నాయి. ఒకే జన్మ కలిగిన వారు ఎవరు? తల్లి గర్భంలో నుండి జన్మించిన వారు, ఒకే జన్మ కలిగిన వారు. వారికి 2 మరణాలు. ఒకటేమో శరీర మరణం. శరీర మరణం అంటే ఏంటి? ఆత్మను శరీరాన్ని వేరుపరుస్తున్నాయి. మరణం ద్వారా ఆత్మ శరీరము వేరైపోతుంది. ఇంకోటి ఉంది, మూడవది ఏంటంటే మీరు పట్టణ 20 అధ్యాయంలో ఆ పిరికి వారును, అవిశ్వాసులను 8వ వచనంలో చూస్తే అక్కడ చాలా చక్కగా ఈ 2వ మరణాన్ని గురించి చెప్పారు. 8వ వచనం, పిరికి వారును
అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ మండు గుణములు పాల్గొనుదు. ఇది రెండవ మరణము. మరి ఒకసారి చెప్తాను చూడండి. ఒకే జన్మ ఉన్నటువంటి వారికి రెండు మరణాలు. ఒకే జన్మ అంటే ఏంటి? తల్లి గర్భంలో జన్మించినటువంటి వారికి రెండు మరణాలు. ఒక మరణమేమో శరీర మరణము, రెండోదేమో ఆత్మీయ మరణము, రెండవ మరణం అన్నారు. అలా కాకుండా రెండు జన్మలు కలిగిన వారు ఉన్నారు. ఎవరండి? ఒక తల్లి గర్భంలో జన్మించిన వారు. రెండో జన్మ ఏంటి? నీటి మూలముగాను ఆత్మ మూలముగాను ప్రభు చెప్పారు స్పష్టంగా. దిపోలేదు ఒకడు నీటి మూలంగాను జన్మించితేనే కానీ, అలాగే ఎవరైతే రెండు జన్మలు కలిగి ఉంటారో వారికి ఒక మరణము. అదే మరణము శరీరమును ఆత్మను వేరు చూసి. ప్రసంగిని చూసాం కదా మనం 12 మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఈ మాటను మనము ఆది కాలంలోనే చూసామండి. ప్రభు చెప్పాడు, నీవు దేవుడు ఏం చెప్పాడు? నీవు మన్నే కనుక తిరిగి మన్నై కూడు. కనుక శరీర మరణం ఏంటంటే ఈ రెంటిని వేరు చేస్తుంది. ఏ రెంటిని? ఆత్మను శరీరమును వేరు చేస్తుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుడి దగ్గర. ఈ ఆత్మలన్నింటినీ కూడా అక్కడ వేరు చేసి ఉంచుతారు. ఏం అంటే కులాల వారీగా కాదండి. కులాల వారీగా కాదు. దేవుడు ఎరిగిన వారు, దేవుడు ఎరగని వారు. దేవుడు ఎరిగిన వారు మళ్ళీ 3 రకాలు ఉన్నారు. మనకు తెలుసు కదా. ఏం చెప్పండి? 30 60 ఆ క్లాసులు అందరికీ ఒకే రకమైన మార్పులు రావుగా. మరి ఈ 3 రకాలైనటువంటి వారు ఈ 100 పంటలో ఉన్న వారిని వీళ్ళకి మార్చవలసింది. సో కనుక ఇప్పుడు మన భాగంలో పోతాం. అసలు మన సారాంశం ఏంటంటే వాక్య సారాంశం దినము త్రిత్వాదివారము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఎలా ఉన్నారు చెప్పండి? ఒకరుగాను, ఒకరు ముగ్గురుగాను, ముగ్గురు ఒకరుగాను ఉన్నారు. దీనికి బెస్ట్ ఉదాహరణ ఏంటి? నీ శరీరమే. నీ శరీరంలో 3 భాగాలు ఉన్నాయి. ఏమిటి చెప్పండి? ఆత్మ, జీవము. జీవము ఇంకో మాట ఏమంటున్నారు? ప్రాణము. మూడవది శరీరము. ఈ 3 కూడా కలిసి. అయితే ఈ ఆత్మను ఎవరు కూడా మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 20వ వచనంలో ప్రభు చెప్పుకున్నారు స్పష్టంగా. ఆత్మను చంపలేరక దేహమును మాత్రమే చంపువారికి భయపడకుడు కానీ ఆత్మను దేహమును నరకములోనికి. కనుక పిల్లలు ఇక్కడ ఈ ఏకమైన ప్రభు ఇప్పుడు కూడా ప్రభు ఏం చెప్పారంటే మా యోహాను సువార్త 8వ అధ్యాయంలో 16వ వచనంలో ప్రభు ఏం చెప్పారంటే, నేను ఒక్కడనై ఉండలేదు, నన్ను పంపిన తండ్రి. 8:16 చూడండి. నేను ఒక్కడనై ఉండక నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాను. ఇప్పుడు కూడా అలా ముగ్గురుగానే ఉన్నారు. వారికే సాధ్యమైంది విడిగా ఉండడానికి, మనకు సాధ్యం కాదు. అయితే భక్తులైన వారు ఉన్నారు. అలా కట్టెలు శరీరాన్ని ఇక్కడ ఉంచి వెళ్ళి వాళ్ళు ఆయా ప్రదేశాలు తిరిగి పరలోకంలో మన దైవజనులుగానే అలాగూ బోధించి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు ప్రభువుని గురించి మనం కొన్ని విషయాలు చూద్దాం. చూడండి, మనం కొలస్సీయులకు రాసిన పత్రికలోకి వెళ్తాం. కొలస్సీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 15వ వచనం నుండి మనం చూసినట్లయితే 1:15 చూడండి అందరూ. ఆయన అదృశ్య దేవుని స్వరూపే, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏదైనా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహం
సంఘము అను శరీరమునకు ఆయనే ఆయనే శిరస్సు. శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంపూర్ణుడాయెను. చూసారు, ఇక్కడ క్రీస్తు ప్రభువుని గురించి రాస్తూ అన్ని ఆయననే రాస్తారు. మరి మిగతా ఇద్దరు సంగతి ఏంటి? అందరూ కూడా ఆయనలోనే ఉన్నారు. తండ్రి యేసు ప్రభులో ఉన్నారు, పరిశుద్ధాత్మ యేసు ప్రభులో ఉన్నారు. అందుకని ఇక్కడ మనం ఈ విషయాలన్నీ రాస్తూ యేసు ప్రభుని మనం ఎలా తెలుసుకున్నామంటే ఇక్కడ 18వ వచనంలో ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంపూర్ణుడాయెను. ఆయన యొక్క సర్వ సంపూర్ణత నివసింపవలెననియు శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తము అవి భూలోకమందున్నవి అయినను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెనని తండ్రి అభిష్టమైన. ఈ భాగాన్ని మనం చాలా జాగ్రత్తగా చదివినట్లయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువులో అన్ని సమస్త సృష్టి అధికారాలు ప్రభుత్వము అన్నీ ఉన్నాయట. అనగా క్రీస్తు ప్రభువులు ఎవరున్నారు చెప్పండి? తండ్రి ఉన్నారు, కుమారుడు ఉన్నారు, పరిశుద్ధాత్మ ఉన్నారు. ముగ్గురిని విభజించడానికి వీలు కాదు. అందుకని ఏం చెప్పుకోవాలి మనము? ఒకరు ముగ్గురుగాను, ముగ్గురు ఒకరుగాను ఉన్నారు. ఒక ఆయన మాట్లాడాడంట, దేవుడు లేడని చెప్పాడు. వాదించి దేవుడు ఎక్కడున్నాడు నాకు చూపించండి అని అంటున్నాడు. ఆయన జవాబు చెప్పే భక్తులు చెప్పాడంట, మరి అదవ నీటిలాగానే ఉన్నాడు. దేవుడు ఏం చేశాడు? తన స్వరూపం ముందు తన పోలిక చొప్పున నరుడి. ఈ దేవుడు లేడని ఆయన ఏం చేస్తున్నాడు? ఎక్కడుంటాడు అంటున్నాడు. జవాబు చెప్పే భక్తులు ఏం చెప్పాడు? నీటిలాగానే ఉన్నాడు తప్ప. ఎందుకని ఆయన స్వరూపం, ఆయన పోలికలు, అక్రమస్తులు, తాగుబోతులు, దొంగలు, విచారు ఆయన లేడనే వారు కూడా ఆయన ఇచ్చారు. అది ఆయనలో ఉన్నటువంటి గొప్ప సుగుణం. కనుకనే మనము దైవ లక్షణాలు అనేటువంటి దాన్ని చదువుకుంటున్నాం. దైవజనులు అయితే చక్కగా విభజించి దైవ లక్షణాలు, సాతాను ఎదుర్పులో ఈ దైవ లక్షణాలన్నీ మనకు ఎందుకు రాస్తారంటే దైవజనులు ఎందుకు బైబిల్లో ఏం రాస్తారంటే మనము వాటన్నిటిని కూడా స్వతంత్రించుకోవాలని. మనలో దైవ లక్షణాలన్నీ కూడా ఉన్నట్లయితే మనము ప్రత్యేకముగా పెళ్లి కుమార్తె వరుసలో ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి యుగయుగములు 2 వచనాలు చెప్పుకున్నాము. ఏమేంటంటే నిద్రించిన వారి గురించి 16వ వచనము, మొదటి తెస్సలోనికే రాసిన పత్రిక 4:16, సజీవులుగా ఉన్నటువంటి వారి గురించి 17వ వచనం. కాగా సదాకాలం మనము ప్రభువుతో కూడా ఉన్నాం. సదాకాలం అనేదానికి అక్కడ డేట్లు, క్యాలెండర్లు, పగలు రాత్రి ఉండదండి. పరలోకము అసలు డేటే ఉండదు, క్యాలెండరే ఉండదు. వెళ్ళిన తర్వాత ఎన్ని యుగయుగములు ఉంటామో దాని కొరకు దేవుడు ఏం చేశాడంటే మనలను ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకుందాం ఈ సందర్భంగా. తండ్రి కాలము, కుమారుని కాలము, పరిశుద్ధాత్మ కాలం. తండ్రి కాలంలో చాలా కష్టంగా ఉండేదండి. దేవుడిని చేరుకోవాలంటే, దేవుడిని కలుసుకోవాలంటే చూడండి ఒకసారి మీరు మనం 24వ అధ్యాయంలో కీర్తన 24:3లో అక్కడ ఏం రాస్తున్నారండి? చదవండి. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములలో నిలవదగిన వాడెవడు? యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? అది పాత నిబంధన కాలం. చూడండి 19వ అధ్యాయం, నిర్గమకాండం 19వ అధ్యాయంలో ప్రభు సీనాయి పర్వతం మీద దిగొస్తుంది దేవుడు. పర్వతం ముట్టుకున్న వారు ఏమైపోవాలట? చనిపోతారని చెప్పేసి. అయితే మీకు ఒక మంచి వాక్యం చూపిస్తాను. ముందు చూపించాను. హెబ్రీ పత్రికలో పెడతాను చూడండి. హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో ఈ తండ్రి కాలము, కుమారుని కాలము చక్కగా స్పష్టంగా విభజించబడి మనకు కనబడుతుంది. చూడండి 12వ అధ్యాయంలో 18 నుండి చూడండి. 18వ వచనం. సృజించి
కొండకును అగ్నికిని కారు మేఘములకును గాఢాంధకారములకును తుఫానుకును బోధపలికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల కొట్టబడలేదు. రాళ్ళతో కొట్టబడనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని 21వ వచనం. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరంగా భయంకరంగా ఉన్నదన్న మోషే. నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానని. ఇది చూడండి, ఇది పాత నిబంధన. తండ్రి కాలంలో దేవుడిని చేరుకోవాలంటే చాలా 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 కష్టం. ఇప్పుడు కుమారుడి కాలం 22వ వచనం నుండి చూద్దాం. ఇప్పుడైతే సియోను కొండకును కొండకును జీవము గల దేవుని పట్టణమునకు పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సమూహమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునకు ఆలోచన. ఇప్పుడు మన మధ్య అయ్యగా రాశారు కదా, ప్రభు దూతలు పరిశుద్ధులు ఇంకా ప్రభు విభవముగా కుమారుడి కాలంలో ఎలా ఉంది చెప్పండి. అందరూ కూడా మన మధ్య ఇంకోటి పాడతాం కదా, వచ్చి వేసిన దేవుని సభకు చేరుదము రండి. త్వరలో యేసుని కలసికొని విని త్వరలోదము రండి. నిజముగా త్వరలోదము రండి. చాలు. ఆది నిబంధనల వాళ్ళకి ఈ పాట లేదండి. వాడు పాడగలరా? వచ్చి వేసిన దేవుని సభకని వాడు పాడలేరు. పాత నిబంధనలో చాలా స్ట్రిక్ట్గా కఠినంగా ఉంది ప్రభువుని చేరుకో. ఇక్కడ నేను చెప్పాలనుకున్న సారాంశం ఏంటంటే, దేవుడు తగ్గించుకుంటూ వస్తున్నాడండి. పాత నిబంధనలో ఎంత నిష్ఠగా గొప్పగా ఉన్న దేవుడు కుమారుడి దగ్గరికి వచ్చేసేసరికి యెషయా 53 చూడండి. యెషయా 53లో 7వ వచనం 3వ వచనం చూస్తే, వరకు దేవుడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించి వారికి గొర్రెయు మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. వీళ్ళారా మనం చూసినట్లయితే కుమారుడి దగ్గరికి వచ్చేసరికి ఇంకా ఇంకా తగ్గించుకున్నారు. తండ్రి కాలంలో ఎంత కఠినముగా ఉందో కుమారుడి కాలంలో ఇంకా తేలికైంది. ఆయనైతే 14వ అధ్యాయంలో శిష్యుల యొక్క యోహాను సువార్తలో మనం చూసినట్లయితే ఆయన 13:5 శిష్యుల పాదముని కడిగాడు. ఎవరు? ఇదిగో ఈ కొండను ముట్టుకున్నట్లయితే చనిపోతారు, మోషే తప్ప ఎవరు రాకూడదు. 3 రోజులు వాళ్ళకి చెప్పారంట, మళ్ళీ మళ్ళీ జాగ్రత్త. అటువంటి గొప్ప తండ్రి కుమారుడి కాలంలో శరీరధారిగా వచ్చి మనం ఇంతసేపు గురించి మాట్లాడేది ఏంటంటే, కుమారుడు 2 ఉన్నారు, తండ్రి ఉన్నారు, పరిశుద్ధాత్మ ఉన్నారు. ఈ త్రియేక దేవుడైన కుమారుడు యోహాను సువార్త 13వ అధ్యాయం 5వ వచనంలో ఏం చేశారమ్మా? పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇది కుమారుడి కాలం. ఇప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి కాలం వచ్చేసరికి ఇంకా ఇంకా సన్నిహితంగా చూసినట్లయితే 1 యోహాను పత్రిక 4:4 మీకు ఎప్పుడు చూపిస్తూ ఉంటారు. చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవారు. లోకంలో ఇప్పుడు ఎక్కడున్నాడండి? ఆయనకి పక్కన ఉంటే కుదరదు,
సమీపంగా ఉంటే కుదరదు, ఇవన్నీ కుదరదని ఇక మన లోపలే ఎవరైతే కోరుకుంటారో. కనుక ఇక్కడ కాలం గడిచే కొద్ది దయచేసి వినండి, పాపము, అక్రమము, అపవిత్రత పెరిగిపోతా ఉన్న మనుషుల్లో. దేవుడు నమ్ముకున్నా సరే నమ్ముకో, భయంకరమైన ఇది వరకు చూశారండి మన కాలంలోనే ఈ పాపాలు చూసారా? అప్పు పేపర్ తీసామంటే ఇంట్లో వాళ్ళే నరికి చంపేస్తున్నారు. ఇటువంటి పాపము మానవుల్లో పెరుగుతుంది. దేవుడి యొక్క ప్రేమ ఇంకా పెరిగిపోతూ ఉన్నదండి. విలాపవాక్యంలోకి వెళ్ళండి ఒకసారి. దేవుడి ప్రేమ అంతకన్నా ఎక్కువగా పెరిగిపోతుంది. విలాపవాక్యములు 3:22-23 చూద్దాం. 3:22-23 చూడండి. 28వ వాక్యం. కనుక మనం చూస్తే 3వ అధ్యాయంలో 22-23 చూస్తే, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్నాము. అనుదినము ఆయనకేమో అనుదినం ఇంకా ప్రేమ పెరిగిపోతుందంట. మనకేమో మన పిల్లల మీద ఎంతవరకు ఉంటుందండి ప్రేమ. చిన్నప్పుడేమో బంగారం బంగారం నా బంగారం నా, వీటికి పెద్ద అయ్యేసరికి బిడ్డ అయిపోతుంది. ఇంకా పెద్ద అయితే ఎత్తది మీరు బట్టి గెటౌట్ అవసరం నువ్వు ఇక్కడ వస్తుంది, ఇక్కడ కూర్చోవు. ఏమైంది బంగారం? ఏమైందమ్మా? బంగారం చిన్నప్పుడు, పెద్ద అయ్యేప్పుడు ఏమైపోతుంది బంగారం? వెండి, తర్వాత ఇత్తడి, రాగి, చివరిలో మట్టి. అసలు ఇక్కడ లేదు. తలకాయ నింపుకుని బయటికి ఒక ఆయన అంటున్నాను, నువ్వు ఊరికి వెళ్ళి నా అమ్మని, నువ్వు ఊరికి వెళ్ళినప్పుడు మేము ఆడుకున్నాము. ఊరికి వెళ్ళిందంట 2 రోజులు, మేమందరం ఆడుకున్నాము. బంగారం ఏమైపోయిందమ్మా? నిండైపోయిందా, మట్టి కుండ అయిపోయిందా, పడైతే పడిపోతుంది. ఈ సంబంధాలు కూడా అంతే. దీంట్లో వాడతారు కదా, చాలా చక్కగా రాశారు. ప్రేమ అని వచ్చిన పాట, ఆ పాట నాకు చాలా ఇష్టమైన పాట. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కనుగొనలేనిది, నిజము నీవిని నమ్ము, అది గమనించలేనిది, ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ. ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కాదు, కరిగిపోవును. క్రీస్తు యేసు కలువరి ప్రేమ కడవరకు ఆదరించును. క్రీస్తు యేసు కలువరి ప్రేమ కడవరకు ఆదరించును. కనుక ప్రియమైన వారు, ఇప్పుడు విలాపవాక్యంలోకి వద్దాం. మానవులలో అక్రమము, పాపము, ఆదామవలేం పాపం చేశారండి. ఆధ్యాత్మిక్రమం, తిరోధన పనులు తిన్నారు. ఇవాళ పాపాలు మనం చూసినట్లయితే బహుభయంకరంగా ఉన్నాయి. అయితే ఇక్కడ దేవుడు ఎలా ఉన్నాడు చూడండి. విలాపవాక్యం 3:22-23 చూస్తే, యెహోవా కృపగలవాడు, ఎడతెగక నిలుచున్నది కనుక అనుదినము వాత్సల్యత పుచ్చుచున్నది. ఎంతైనను ఇక్కడ పాపం పెరుగుతుంది, ఆయన యొక్క ప్రేమ అయ్యప్పుడు రాశారు కదా, కాలువలుగా రక్తమెల్లా కారుచుండెను, కారుచుండెను, పాలగుండవు యేసు
పారుచు. కనుక ప్రియమైన వాళ్ళారా, ఈ కాలువలుగా రక్తం ఎందుకు పారుతుంది? మానవుడు కొట్టే దెబ్బల వలన. అయితే ఆయన ప్రేమ ఇంకా ఎక్కువగా ఉంటుంది. కనుక ఇలాగూ ఒక మాట చెప్పి ముగిస్తాను. ఈ బైబిల్లో పాత నిబంధన ఎవరి గురించి చెప్తుంది? తండ్రి యొక్క పనిని గురించి చెప్తున్నది. కొత్త నిబంధనలో సువార్తల భాగం ఎవరి గురించి చెప్తుంది? కుమారుని గురించి చెప్తున్నది. కొత్త నిబంధనలో పత్రికల భాగము పరిశుద్ధాత్మ తండ్రిని గురించి. మీరు ప్రకటన గ్రంథంలో ఒకసారి చూసుకున్నట్లయితే ప్రియమైన వారు 7 సంఘాలకు రాసిన వర్తమానంలో ప్రతి సంఘంలో కూడా మనం చూసినట్లయితే ఎఫెససు, స్మరణ, పెర్గము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా సంఘాల్లో 2:7 చదవండి. అది 2:7. చెవిగలవారు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట ఎవరు చెప్తున్నా చెప్పండి? ఆత్మ తండ్రి. మీకు ఇదే మాట 2:11, 2:17, 2:29, 3:6, 3:13, 3:22 చదవండి ఒకసారి. 7వ సంఘం 3:22. సంఘములతో ఆత్మ చెప్పుచున్న కనుక చివరకు ఆత్మ తండ్రి పనితో ఈ పరిశుద్ధ గ్రంథం ముగిస్తుంది. చివరకు కూడా ఈ ఆత్మ తండ్రి మనలను పరలోకానికి తీసుకెళ్ళేటువంటి గొప్ప తండ్రి. అలాగే ఎవరిలో అయితే ఆ ఆత్మ ఉంటుందో ఉన్నదంటే మన దగ్గర రిఫరెన్స్ టైం అయిపోయింది, కానీ ఒక్కటి చూద్దాం. రోమా పత్రిక 8లోకి వెళ్ళాం. అది ఒకటి చూసుకొని ముగించుకున్నాం. రోమా 8 అక్కడ మనం చూసినట్లయితే ఆయన ఆత్మ మనలో ఉండాలి. అలా ఉంటే కానీ కుదరదు అనేటువంటి విషయం నేను చూపిస్తాను. చూడండి 11వ వచనం చూద్దాం. మృతులలో నుండి చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయుచు. ఇలా తండ్రి కార్యములతో మొదలు పెట్టాము. ముగింపు చెప్పండి? పరిశుద్ధాత్మ కార్యం. ఆ భాగంలో మీరు పని చూసుకోండి. నా ఆత్మ లేని వాడు నా వాడు కాదని. కనుక ఆ పరిశుద్ధాత్మను మనం పొందినట్లయితే, మన ఆత్మతో ఆ ఆత్మ ఏకీపించి ఒకటైపోయి ఉన్నట్లయితే అప్పుడు మనం నరకానికి వెళ్ళకుండా స్పష్టంగా రాసింది కదా ఇక్కడ. మృతులలో నుండి యేసును లేపినటువంటి ఆత్మ మీలో నివసించిన ఎడలా క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా తన ఆత్మ ద్వారా, మన ఆత్మగానే మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా. అందుకని మనం ప్రార్థనలు 10 దినములు మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, నన్ను నీ ఆత్మతో నింపండి, ఆత్మపూర్ణునిగా చేయండి, ఆత్మ వరము దయచేయండి, పరిశుద్ధాత్మ వర్షం కురిపించండి. అలా మనం సిద్ధపడినట్లయితే ప్రభు తన ఏర్పాట్లో ఉన్న వారిని తన ఆత్మతో నింపి రేపు పరలోకమునకు తీసుకుని వెళ్తారు. అట్టి గొప్ప దేవుడు మనకు అనుగ్రహించునుగా. ఆమె చిన్న ప్రార్థన చేద్దాము. ప్రేమగా మాకు ఎన్నో మతమైన విషయాలను ఈ గ్రంథంలో మాకు రాయించారు. అందుకే దైవజనులు రాశారు, భూమి ఆకాశములు కట్టెను, వెండి బంగారములు కట్టెను, గొప్ప నాలుగు ఈ గ్రంథమును మాకు దయచేసినాము కాబట్టి నీకు అనేక కృతజ్ఞత స్తోత్రములను నిన్ను స్తుతించారు. ఇది చాలా చాలా భూమి మీద దేవుని మార్పులు కలిగిన ఏకైక పుస్తకం. లోకంలో ఎంతో మంది ఉండగా మమ్మల్ని ప్రేమించి మాటించారు. మేము నిర్లక్ష్యం చేయకు, నీ ఆత్మను దాన్ని ఇంకా చదువుకు, ఆత్మలో బలపడి నీ ఆత్మను పొంది మేఘవేకి దయచేయమని యేసు నామములో వెళ్ళుకొని ప్రార్థిస్తున్నాము.